హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది కనుక ఈ నెలాఖరు నుండి మనకు తెలంగాణలో ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకు ఏ శాఖల ఖాళీగా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు కానున్న కొలువుల జాతర భర్తీకి సిద్ధంగా ఉన్న 56,000 పైగా ఉద్యోగాలు, ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు, త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు. మనకు ఈ మంత్ ఎండింగ్లో 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి. అంతేకాకుండా గ్రూప్ 1 సంబంధించి కూడా కొన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. శాఖల వారీగా చూసుకుంటే పోలీస్ శాఖలో వచ్చేసి 12,150 పోస్టులు ఉండే అవకాశం ఉంది. వైద్య శాఖ 2,762, ఆర్టీసీ 3,038, గురుకులాలు 2,850, ఇంజనీరింగ్ 2,510, వ్యవసాయ శాఖ 148, R&B 185, రెవెన్యూ ఆల్రెడీ ఉంది 14,236. సో ఈ వీటితో పాటు గ్రూప్ 2, 3, 4 కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. పోలీస్ శాఖలో చూసుకుంటే 10,500 కానిస్టేబుల్, 1,650 SI పోస్టులను గుర్తించినట్టు సమాచారం. ఇక వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మరో 2,150 డాక్టర్ పోస్టులను గుర్తించారు. వీటిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఇవి కాకుండా మరో 2,000 వరకు నర్సు పోస్టులు సహా మరికొన్ని వివిధ స్థాయిల పోస్టులు ఉన్నాయని, మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 6,000 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. నెక్స్ట్ వచ్చేసి జీపీఓలో 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖలో ఉన్నవారి నుంచి దాదాపు 6,000 మంది వీఆర్ఓలను తిరిగి గ్రామ పరిపాలనాధికారులుగా నియమించనున్నారు. మిగిలిన 4,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. ఇది అప్డేట్. మనకైతే వెంబడే వచ్చేటివైతే జీపీఓ, అంగన్వాడీ పోస్టులు అయితే ఈ నెలలో ఇస్తామని అయితే చెప్పారు. ఇది అప్డేట్. ఒకసారి మీరు కూడా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.